హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఈరోజు నేను ఒక విషయాన్ని మీతో డిస్కస్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్. దేని గురించి అంటే 2021 వరకు ఫ్రెండ్స్ బాగానే ఉన్నింది. అంటే జాబ్స్ టాలెంట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఏదో యావరేజ్గా ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. 22 నుంచి ఇప్పటి వరకు 24 వరకు ఒకవేళ ఒక 50-60 వేకెన్సీస్ ఉన్నా ఏమవుతుందంటే బ్యాక్ డోర్ మనీ పే చేస్తే కానీ జాబ్ రానట్టుగా మారిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే అంటే ఉన్నవాడికే జాబ్ వస్తుంది, అంటే డబ్బు ఉన్నవాడికే జాబ్ వస్తుంది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమవుతుందంటే జాబ్స్ రాకపోవడమే కాకుండా సమస్యలు ఎక్కువైపోతున్నాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్. ఇక్కడ నేను పీజీలో ఉంటాను ఫ్రెండ్స్. మామూలుగా నాది 6,000 రెంట్. పీజీలో ఉంటాను. మా ఫాదరు మామూలుగా కార్పెంటరు. ఇలా పీజీలో ఉంటాను. ఇక్కడికి వచ్చి 1.5 months 2 months అవుతుంది హైదరాబాద్ వచ్చి. ఈ 2 months 1.5 monthsలో నేను అస్సలకి ఖాళీగా ఉన్న రోజే లేదు ఫ్రెండ్స్. తిరుగుతూనే ఉంటా, ఎక్కడ వేకెన్సీస్ ఉంటే, ఎక్కడ వాకింగ్ డ్రైవ్స్ ఉంటే వెళ్తూ వస్తూనే ఉంటా. బట్ ఏమవుతుందంటే ఇక్కడ అంతా బ్యాక్ డోర్స్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. అంటే డబ్బులు కట్టిన వాళ్ళకే జాబులు, మిగతా వాళ్ళంతా ఇంకా ఏదో ఒకటి చేసుకొని బీటెక్లు చేసినా ఏం చేసినా లాస్ట్కి చివరికి చేసే జాబ్ ఏంది, చిన్న చిన్న జాబులు చేసుకొని బ్రతకడం లాగే అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఎన్నో హోప్స్ పెట్టుకొని ఇంజనీరింగ్ చేస్తాము, ఇక్కడికి వస్తే జాబ్స్ ఉండవు. అలా అయిపోయింది ఫ్రెండ్స్ సిచ్యువేషను. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ like and share and subscribe my channel. Okay friends, thank you. Bye friends.